నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. రైట్, ఇక ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం. దానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజ్. మరి ఆయన ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, ప్రజల్లోకి ఏ అంశాలతో ముందుకు వెళ్ళారు, ప్రజల్లో ఆయనకున్నటువంటి గ్రాఫ్ ఏంటి, అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. పచ్చబట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఆయన పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. ధర్మరాజు గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఇక్కడ చాలా బాగుందండి. ఆయన ఈ సంవత్సర కాలంలో మీకు ఏమైతే హామీలు ఇచ్చారో అవేనా నెరవేరినాయండి? నెరవేరుతున్నాయండి ఆల్రెడీ. మా గుండుగోళం, మాది భీమడోలు మండలం, గుండుగోళం గ్రామం, ఉంగుటూరు నియోజకవర్గం అండి. అయితే మా గుండుగోళం గ్రామానికి 5 కోట్లు శాంక్షన్ చేశారండి. ఆయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు పొలాల్లోని ఇల్లు స్థలాలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు మోకాళ్ళ లోతు నీళ్ళలోని చాలా ఇబ్బందులు పడేవారు. ఈ 5 కోట్లలో 1,60,00,000 వరకు వైఎస్ఆర్ కాలనీ వరకు పెట్టి ఆ రోడ్లన్నీ వేయడం జరిగిందండి వాళ్ళు. సో చూసాం కదా, ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేకి గ్రాఫ్ ఎలా ఉంది, ఆయన ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా ముందుకు వెళుతున్నారా లేదా ఏంటి అనేది మనం ఇంకొంత డీటెయిల్గా కూడా డిస్కస్ చేద్దాం. ఇక ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి పచ్చమట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి సేవలేంటి, ఆయన పోరాటాలేంటి, ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా లేదా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని, నెరవేర్చినవి ఎన్ని, నెరవేర్చాల్సినవి ఎన్ని, ధర్మరాజు పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఉంగుటూరులో ధర్మరాజు పాలన ఎలా ఉందో ఈరోజు ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం. ఇక ఎమ్మెల్యే పనితీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఏమన్నా చెప్పండి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, ఎలక్షన్ టైంలో ఏమీ నెరవేరాయి ఏంటి? మా నియోజకవర్గంలో అయితే మా ఎమ్మెల్యే గారు అయితే కింద స్థాయి వాళ్ళ నుండి పై స్థాయి వాళ్ళ వరకు ఆయన కూడా లేబర్ అంటే ఏంటో ఆయనకి తెలుసు. కింద స్థాయి నుంచి లేబర్ నుంచి ఆయన వచ్చాడు కనుక ఆ స్థాయి ఆయన అన్ని విషయాల్లోనూ కూడా మంచిగానే చేసుకొచ్చాడు. రోడ్లని అవి చక్కగా చేసుకొచ్చాడు. మేము ఇంకా బయటికి వెళ్ళి తెలియదు, కానీ మా విషయంలో మాత్రం మా నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు అయితే నెంబర్ 1 ఎమ్మెల్యే గారు మాకు. అంటే గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు వాసుబాబు గారు, అంటే ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి ఏమైనా తేడా ఉందంటారా? ఉంటుందండి, అప్పుడే కదండి. ఇప్పుడు వైసీపీ చేసినప్పుడు వాళ్ళే హామీలు ఇస్తారు, అవి కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని చేసి ఉండొచ్చు. అలాగే వీళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు, కానీ ఒకటి జరుగుతూ ఉంటాయండి. అలాగే ఇద్దరులో ఎవరి పరిపాలన బాగుందంటారు ఈ సంవత్సర కాలంలో కానీ గతంలో చూసిన దానికన్నా? అప్పుడే కదండి. ఇప్పుడు అందుబాటులో ఉన్నది ప్రస్తుతానికి అందుబాటులో మాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాత్రం మాకు అందుబాటులో ఉన్నారు. ధర్మరాజు గారు అంటే ఆ ధర్మరాజు గారి పేరుకి తగ్గ పరిపాలన జరుగుతుందండి. రైట్, ఓవరాల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసాం కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూసాం కాబట్టి అసలు 1 by 1 ఆయనకి సంబంధించి కూడా ఇవాళ గ్రాఫ్లో ఎమ్మెల్యే గ్రాఫ్లో డిస్కస్ చేద్దాం. ఈయన ఒక వ్యాపారవేత్త, ఇండస్ట్రియలిస్ట్, బట్ ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ అవన్నీ కూడా ఎలా వచ్చాయనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇక పచ్చమట్ల ధర్మరాజు ఆయన ఒక వ్యాపారవేత్త, అట్ ద సేమ్ టైం ఆయన ఒక సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సంపాదనే ధ్యేయం కాదు, వచ్చిన సంపాదనలో సహాయ కార్యక్రమాలు అవి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తూ కూడా ఆ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఉంగుటూరు నియోజకవర్గంలో దాదాపు 4 మండలాలు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అయినటువంటి దానికోసం ఆయన ఎలా స్టార్ట్ అయ్యారు, ఇక్కడ దాకా ఎలా వచ్చారనేది చూస్తే కనుక ఒక లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అనే ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు అవన్నీ చేస్తూ కూడా ఉంగుటూరు నియోజకవర్గంలోని ప్రజల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఎంట్రీ అనేది ఒకసారి చూస్తే రాజకీయాల్లో 2022 ఏప్రిల్ 8న జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు పచ్చమట్ల. ఈ డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా చూస్తే పచ్చమట్ల ధర్మరాజు ఒక వ్యాపారవేత్త, నేను చెప్పినట్లు ఒక ఫౌండేషన్ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలకు ఏ అవసరం వచ్చినా తానున్నాననేటువంటి భరోసా ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన రాజకీయ ఎంట్రీ ఒకసారి మనం చూస్తే 2022 ఏప్రిల్ 8న జనసేన పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం, అప్పటి నుంచి పార్టీకి ఇటు సేవా కార్యక్రమాలే కాదు పార్టీకి సంబంధించి అనలేని
సేవలు చేస్తూ కృషి చేస్తూ వస్తున్నారు పార్టీ యొక్క డెవలప్మెంట్ కోసం. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆ నియోజకవర్గంలో ఉంగుటూరు నియోజకవర్గంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ప్రజల తరపున పోరాడుతూ వారి మన్నలను కూడా పొందుతూ ముందుకు సాగుతున్నారు పచ్చమట్ల. రైట్గా ఈ నియోజకవర్గంలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందో ఇప్పుడు చూసాం. అయితే ఎన్నికల సరళి ఎలా ఉంది, ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దాదాపు ఉంగుటూరు నియోజకవర్గంలో 193,475 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2024 జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఆయన పుప్పాల శ్రీనివాసరావుపై తన ప్రత్యర్థిపై ధర్మరాజు గెలవడం జరిగింది. అంటే ఇంతమంది ఓటర్లలో కూడా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని బేస్ చేసుకుని ప్రజల్లో వచ్చినటువంటి గుర్తింపే కాకుండా జనసేన పార్టీలోకి వచ్చినాక పార్టీ అభివృద్ధి కోసం చేసిన కృషి, అదేవిధంగా ఈ రాజకీయాల్లోకి వస్తే అంటే ఉట్టి సేవా కార్యక్రమాలు డబ్బుతో కాదు, ఒక అధికారంలోకి వస్తే కనుక ఇంకా ఎక్కువ చేయొచ్చనే నమ్మకంతో ఆయన రావడం, అదంతా ప్రజలు గమనించడంతో కూడా 2024 ఎలక్షన్స్లో పచ్చమట్ల వైపే ప్రజలు మొగ్గు చూపారని మనం అనుకోవచ్చు. అయితే ఆ విధంగా ఆయన ఆ దిశగా ముందుకు వెళ్ళారు లేదా అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో 193,475 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు చూసుకుంటే 96,240 మంది ఉంటే మహిళలు 97,221 మంది ఉన్నారు. దాదాపు 2024 జరిగినటువంటి ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుపై మనం ఓట్ల మెజార్టీ డిస్కస్ చేయలేదు కాబట్టి 44,500 ఓట్ల మెజార్టీతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయనకి అటు సేవా కార్యక్రమాలతో పేరు వచ్చింది, ఇటు పార్టీలో జాయిన్ అయ్యాక పార్టీ కోసం ప్రజల కోసం ఆయన పనిచేస్తున్నారు, ఇచ్చిన హామీలు తీసుకుని ఆయన ముందుకు వెళుతున్నారు అనేటువంటిది వచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఎలా వచ్చింది, ఎంత మెజార్టీతో గెలిచారు అనేది చూసాం. మరి గెలిచిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ దిశగా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఉంగుటూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మంచినీళ్ళ సంబంధించినటువంటి సమస్య ఉంది. సో డెల్టా ప్రాంతం కాబట్టి డెల్టా ప్రాంతాల ప్రజలకు మంచినీటి సమస్య అనేది ప్రధానంగా ఉంది. అదేవిధంగా నారాయణపురంలో ఆయన మినరల్ వాటర్ ఏర్పాటుకి కృషి చేశారని చెప్పుకోవచ్చు. సో మంచినీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉండడంతో కేవలం తన నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల 20 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి కూడా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఉచితంగా కూడా మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తున్నటువంటి ఈ రోజుల్లో సేవా కార్యక్రమాల దిశగా కూడా కేవలం తన నియోజకవర్గం మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న చాలా 20 గ్రామాల వరకు కూడా మినరల్ వాటర్ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఒక రకంగా పెద్ద మేజర్ సమస్యకి ఆయన చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయంగానే కాదు సేవా తత్పరతో ఆయన ఆలోచించి ముందుకు వెళ్ళారు ఈ విషయంలో. అదేవిధంగా ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే కనుక డెల్టా ప్రాంతంలో ప్రధానంగా మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. డీటెయిల్గా మనం ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాన్ని చూస్తే తన సొంత ట్యాంకర్లతో డెల్టా ప్రాంతాల ప్రజలకు మంచినీళ్లు పంపించేవారు. ఇంకో అడుగు ముందుకేసి తన నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న సుమారు 20 గ్రామాలకు మినరల్ వాటర్ను ఉచితంగా పంపిణీ చేసేవారని స్థానికులు చెప్తున్నారు. మనం చేసినటువంటి రీసెర్చ్లో కూడా అదే మనకు తేలింది. అలాగే ద్వారకా తిరుమల కాలినడకన వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో కొన్ని సంవత్సరాల నుంచి కూడా, ఇప్పుడు చేపట్టిన కార్యక్రమం కాదు, కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు పచ్చమట్ల ధర్మరాజు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ కూడా ప్రజల మన్ననలు పొందుకుంటూ కూడా ముందుకు వెళుతున్నారు పచ్చమట్ల. ఇక ఆయన మొదటి నుంచి అయితే ఆయన రాజకీయాల్లో ఎంట్రీ చూసాం, తర్వాత ఎంత ఓటింగ్ మెజారిటీ వచ్చింది, ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళారనేది చూసాం. అయితే ఆయన్ని రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించింది ఏంటి, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, అదంతా కూడా ఒకసారి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దాదాపు ధర్మరాజు కుటుంబానికి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్వం నుండి కూడా టీడీపీపై ధర్మరాజు కుటుంబానికి ఒక సానుభూతి ఉంది. టీడీపీతో అయితే అభివృద్ధి జరుగుతుందని నమ్మిన ఆ ఫ్యామిలీలో వీళ్ళ ఫ్యామిలీ ఒకటి. ముఖ్యంగా నియోజకవర్గంలో అంటే 2022లో ఆయన జనసేన పార్టీ నుంచి రావడం జరిగినప్పటికీ కూడా బిఫోర్ దట్ ఆయన టీడీపీపై ఆయనకి సానుభూతి ఉండేది. అదేవిధంగా నియోజకవర్గంలో టీడీపీకి సేవలు అందించారు పచ్చమట్ల. సో ఆ తర్వాత ఆయన టీడీపీకి సంబంధించి ముందు చూసుకుని ఆ తర్వాత జనసేన నుంచి రావడం జరిగింది. పచ్చమట్ల ధర్మరాజు కుటుంబం పూర్వం నుండి టీడీపీ సానుభూతిపరుడుగా ఉంటూ వచ్చారు. దాంతోపాటు నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎనలేని సేవలు అందించారని నియోజకవర్గ వాసుల అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆ నియోజకవర్గంలో వీరి కుటుంబ నేపథ్యం గురించి, ఆయన రాజకీయాల ఎంట్రీ గురించి నియోజకవర్గ వాసులు ఏమంటున్నారో ఆ బైట్స్ ఇప్పుడు చూద్దాం. రాజుగారు అండి, ఉంటూరు రాజుగారు. ఆయన పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సర కాలంలో? బాగుందండి. ఆయన గెలిచినప్పుడు కానించి మాకు ఏ ఇబ్బంది లేకుండా పార్లమెంట్ బాగుంది.
చక్కగా నీట్గా చేస్తున్నాడు, మాకు అనుకూలంగా చేస్తున్నాడు. రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఏ సమస్య లేదు మాకు. ఇంతవరకు మాకు ఏ సమస్య లేదు. ఆయన ఉన్నంతవరకు మాకు ఆ సమస్యలు బాగుంటాయి అని. గత వైసీపీ ప్రభుత్వంలో వాసుబాబు గారు చేశారు కదా, ఆయనది బాగుందా ఈయనది బాగుందా? ఈయనదే బాగుందండి. అప్పుడు ఆయన మాకు ఒక ఆను పాను చూసేవాడు కాదు, రోడ్డు బాగోలేదు అసలు. మాకు వచ్చి ఎవడన్నా మన కోనసనపల్లిలో కానీ భీమవరంలో కానీ ఎవడన్నా పోసి వచ్చి పలకరించిన వాళ్ళు లేడండి. ఇవాళ మన ఉంగుటూరు రాజుగారు ఇంట్లో ఎక్కడ మన కోనసనపల్లి కానీ భీమవరం కానీ ఏ సమస్య వచ్చినా అలా కేకెత్తి పలికే మనిషి ఎత్తండి ఇవాళ మన రాజుగారు. అదండి మేము కోరుకునేది, ఆయనే కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారి పేరేంటండి? ధర్మరాజు గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఓకే, ఆయన మీకు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరినాయా? నెరవేరుతున్నాయండి. ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో? రోడ్లు అండి, రోడ్లు పరిపాలన బాగుందండి. ఇంకా అది ఇంకా ఫంక్షన్లు అవి బాగానే ఇమ్మంటున్నారు, వెళ్ళి ఇంటింటికి ఇమ్మంటున్నారండి ఫంక్షన్లు అవి. పరిపాలన అయితే నెంబర్ 1 అండి, చాలా బాగా చేస్తున్నాడు ఆయన. అంటే గత ప్రభుత్వం వైసీపీలో ఉన్న వాసుబాబు గారి పరిపాలన బాగుందా ఈయన బాగుందా? ఈయనది బాగుందండి, వాసుబాబు గారిది కూడా బాగానే ఉంది. కానీ పరిపాలన ఈయనది ఇప్పుడు ప్రభుత్వం ఈయన చేసేది బాగానే ఉందండి, మాకు ఇబ్బంది ఏం లేదండి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటండి? పచ్చమట్ల ధర్మరాజు గారండి. ఓకే, ఆయన పరిపాలన ఎలా ఉంది ఉంగుటూరు నియోజకవర్గంలో? ఉంగుటూరు నియోజకవర్గంలో ఇంతకు ముందు చేసిన దానికన్నా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అన్ని హామీలు 2-3 ప్రస్తుతానికి 2-3 నెరవేర్చారండి. ఇంకా నిదానంగా ఇంకా జరగబోతాయి అన్నీను. మా గుండుగోలలో దాదాపు లేదంటే 5 కోట్లు పైబడే మాకు నిధులు కానీ ఎస్సీ ఏరియాలో వైఎస్ఆర్ కాలనీలో, ఆ కాలనీలోకి ఎంత లోతు నీళ్ళలో ఉంటే 2 కోట్ల రూపాయలు ఎట్టి దాన్నే బాగు చేయించారు. అలాగే ఊళ్ళో రోడ్లు కూడా అలాగే బాగుంచారు. ఈ 25 ఏళ్ళు బట్టి కాలువల్లో ఇంతవరకు పుడుగు తీయని కాలువలు కూడా ప్రతి కాలువను కూడా మొత్తం ఈ ఫీల్డ్లో మొత్తం అన్ని కాలువలు కూడా పూడికి తీయించి తవ్వించి మొత్తం గుండుగోలంలో చాలా అభివృద్ధి బాగానే ఉందండి. పథకాలు కూడా ఇస్తానన్న పథకాలు కూడా పక్కాగా అమలు చేస్తారు. దాంట్లో ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారండి. రైట్, చూసాం కదా ముఖ్యంగా ఆయనకి వారి కుటుంబానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అది ఆ నియోజకవర్గంలో. అయితే అంటే ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ సారళి చూసాం, తర్వాత ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసాం. ముఖ్యంగా వాళ్ళు అక్కడ ఆ నియోజకవర్గంలో కొన్ని రకాల విషయాలు ఉన్నాయి, వాటిపై చర్చిద్దాం. నామినేటెడ్ పదవుల నియామకంలో ధర్మరాజు మార్క్ చూపించారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మొన్న జరిగినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో తన మార్కు చూపించారు. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా కాపులకు ఏఎంసీ చైర్మన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఈసారి వచ్చేసరికి మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థికే ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చారనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఆ డీటెయిల్స్ ఏంటి అనేవి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక మొన్న జరిగినటువంటి రీసెంట్గా జరిగిన నామినేటెడ్ పోస్టుల్లో తన మార్కు చూపించారు పచ్చమట్ల. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా కాపులకు ఏఎంసీ చైర్మన్ ఇవ్వలేదు. కానీ పచ్చమట్ల ధర్మరాజు తన నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. ఇది అంటే ఆయన సేవా తత్పరతో ఎలా ఆలోచిస్తారు, రాజకీయాల్లో కూడా ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన పనితీరు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా కూడా సేవా కార్యక్రమాలు అవి చూస్తున్నాం, ఆయన చేసిన పనుల గురించి అంతా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇంకొంచెం డీటెయిల్గా అసలు ఆయన పనితీరు పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు నియోజకవర్గంలో, దానికి సంబంధించి డిస్కస్ చేసుకుంటే కనుక ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు తీసుకు ఆయన ముందుకు వెళుతున్నారు. అదేవిధంగా ఏడాదిన్నరలోనే తానేంటో నిరూపించుకున్నారు. జనసేన పార్టీ త్రూ ఆయన ముందుకు వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర పాలనలో ఆయన సేవా కార్యక్రమాలే కాదు, ఒకవేళ అధికారం ఉంటే కూడా ఎంత చేయొచ్చు అనేటువంటిది ప్రూవ్ చేశాననేటువంటి ఎగ్జాంపుల్గా పచ్చమట్ల గురించి నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ని ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఉంగుటూరు ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజలైతే హ్యాపీ రెస్పాన్స్, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఆయన ఏడాదిన్నర పాలనలో తానేంటో నిరూపించుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్టీలకు రహితంగా పాలన సాగిస్తున్నారంటూ కూడా కొనియాడుతున్నారు. ఆ బైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉంగుటూరు ఎమ్మెల్యే గారు పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పేరేంటండి? మత్స్యపట్ల ధర్మరాజు గారు అండి. మత్స్యపట్ల ధర్మరాజు గారు, ఆయన పత్తిపురం వాస్తవ్యులు. ఆయన
పని విధానం చాలా బాగుందండి. రోడ్లని అవి డ్రైన్లు కొత్తగా ఇవి మండల ఆఫీస్ కానీ రోడ్లు వేయడం చేయడం, అక్కడ డ్రైవర్స్ని కట్టడం, గ్రామంలో చిన్న డ్రైన్లు కట్టడం అనేది కూడా ఆయన చేతి మీద బాగా జరుగుతుంది. సంవత్సరం పరిపాలనలోనే ఆయన మంచి అనిపించుకున్నాడు. తర్వాత విషయం తెలీదు. అది ప్రస్తుతానికి ఈ పార్టీ ఆ పార్టీ వ్యక్తి అని కాకుండా గతంలో ఈడు తెలుగుదేశం ఈడు అని చెప్పి కొంచెం పక్కన పెట్టడం జరిగేది. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీ రహితంగా ఏ పార్టీ కార్యకర్త వెళ్ళినా కానీ ఆయన ఏ పని అడిగినా ఆ పని ఆయన తప్పనిసరిగా చేసి పెడతానని మాట ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా చేస్తున్నారు కూడా. మంచి వ్యక్తిగా పేరు ఉంది ఎమ్మెల్యే గారికి. మీ ఊరు ఎమ్మెల్యే గారు ఎవరండి? ధర్మరాజు గారు. ఓకే. ఆయన మీకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరినాయా? మా ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమైనా మీకు నెరవేర్చారా? చాలా నెరవేరిపోయినాయండి. ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు, తర్వాత అంటాం అమ్మఒడి, తల్లికి వందనం, తర్వాత అంటాం రైతు భరోసా, దశంకి ఎప్పుడో వేస్తారంటారు రైతు భరోసా అది. ఈ తర్వాత మళ్ళీ అంటాం ఈ పింఛనీలు, నెలకి పింఛనీలు ఫస్ట్ తారీఖు అంటాం వస్తున్నాయి. వాటిని మనం చూడక్కర్లేదు. బాగానే పరిపాలన అయితే మట్టుకు చాలా బాగుందండి. అంటే గత వైసీపీ పాలనలో ఉన్న వాసుబాబు గారి పరిపాలన బాగుందా, ఇది బాగుందా? వాసుబాబు గారి పరిపాలన ఏం బాగుందండి, ఈ పరిపాలనే బాగుంది. రైట్. ఆ నియోజకవర్గంలో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసాం కదా. అయితే సమస్యల మీద ఆయన స్పందిస్తున్నటువంటి తీరేంటి, ఎమ్మెల్యే అసలు మెరుగ్గా పనిచేస్తున్నారు లేదా, ఆయన మాటలో కూడా మనం చూసుకోవాలి. నియోజకవర్గంలో ప్రజలే కాదు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నియోజకవర్గంలో ఉన్న ఏ సమస్య అయినా, ప్రతి సమస్యకు సాధారణంగా ఏం జరుగుతుంది, ఎన్నికలకు ముందు 100 రకాల హామీలు ఇస్తారు, కానీ గెలిచిన తర్వాత కొన్నిటిని చేస్తారు, లేదా ఎమ్మెల్యే అవైలబుల్లో ఉండరు, ప్రజలకు అందుబాటులో ఉండరు. కానీ ఈయన విషయానికి వస్తే కనుక ప్రతి సమస్యని పరిష్కరిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కంటే కూడా బాగా పనిచేస్తున్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఆ డీటెయిల్స్ అనేది అసలు ఆ నియోజకవర్గంలో ఆ పనితీరు ఎలా ఉందనేది మనం చూసుకుంటే కనుక, తన వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు పచ్చమట్ల. గత ఎమ్మెల్యే కంటే మెరుగ్గా పనిచేస్తున్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా డిస్కస్ చేయాల్సింది, ఎన్ని అడ్డంకులున్నా రోడ్లు మరమ్మతులు చేస్తున్నారంటూ చెప్తున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా ఆయన రాగానే మరి రాష్ట్ర ప్రభుత్వం చేయనివ్వండి, ఆయన చేయనివ్వండి, గోతులు అంతకుముందు గుంతల రోడ్లు అండి అందరికీ తెలిసింది. అలాంటి గుంతల రోడ్లు మరి వారు కూడా చక్కగా పల్లెకు పచ్చమెట్ల అనే కార్యక్రమాన్ని చక్కగా మరి ఆయన పెట్టి మన నియోజకవర్గంలో, ఉంగుటూరు నియోజకవర్గంలో మన రోడ్లన్నీ కూడా చక్కగా మరి నిజంగా బ్రహ్మాండంగా చేశారండి. అది అందరికీ తెలిసిందేనండి. రోడ్లను బాగా చేశారు. తర్వాత అలాగే వాటర్, మంచినీళ్ళు అండి. మంచినీళ్ళకి గత 5 సంవత్సరాల మంచినీళ్ళు సరగా మన దీనికి ఎవరికి రైతులకు నీరు అందక, ప్రజలకు తాగునీటి సమస్య, డ్రైన్లు పూడిక ఇలాంటివన్నీ కూడా ఆయన చక్కగా దృష్టి పెట్టి చాలా బాగా చేశారండి. మా గుండుగోలకే కేవలం 5 కోట్లతో అభివృద్ధి చేశారంటే ఇంకా అంతకంటే మీకు ప్రత్యక్షంగా చెప్పాల్సింది ఏముందండి. గుండుగోలకంటే ఒక మేజర్ పంచాయతీ, మన 81 గ్రామాలు ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలో గుండుగోలం గ్రామానికి ఇంత అభివృద్ధి చేశారంటే ఇంకా ఆయన గురించి నేను ఇంకా వేరే చెప్పక్కర్లేదండి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటండి? ధర్మరాజు గారు. మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సరం? బాగుందండి. ఏం చేశారు ఆయన మీకు పరిపాలన? రోడ్లు వేపిస్తున్నారు. ఇక్కడ సాగునీటిని వంతెన ఆగిపోతే వంతెన పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఓకే. అంటే గత ప్రభుత్వం పరిపాలన ఉన్న వాసుబాబు గారి పరిపాలన బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుందండి. ఏంటి తేడా ఏంటి? తేడా అంటే ఏం కాదండి, వచ్చిన ఎమ్మెల్యే గారు మామూలుగా స్పీడ్గా వర్క్ అది చేయడం కానీ, ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, ఇటువంటి మంచి కార్యక్రమాలు, కథా కార్యక్రమాలు లాంటివి చేస్తున్నారు. ఓకే. మీ ఇలా పని చేసుకున్న వాళ్ళకి ఏదైనా చేస్తున్నారా? ఉపాధి పనులు కానీ ఏమి కల్పిస్తున్నారండి. వ్యాపారాలు కూడా వంతెన అయితే కొద్ది బాగా స్పీడ్గా ఉంటాయని ఆయన మనసు పెట్టి కొద్దిగా తొందరగా చేస్తున్నారండి. అంతే. అంటే వంతెన ఆగిపోయిందని చెప్పి చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మొదలైందని చెప్పి మీరు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిందండి, అది కరెక్ట్ పాయింటే. ఈ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి వేగవంతం చేసి దాన్ని తొందరగా అయ్యేటట్టు చూస్తున్నారండి. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారు ఉన్నారు కదా, ఉంగుటూరు నియోజకవర్గం, ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు సంవత్సరంలో ఆయన కొత్త ఎమ్మెల్యే అయినా సరే మా ఊరికి సుమారు 5 కోట్లు ఇచ్చారు గ్రాంటు, సీసీ రోడ్లకు కానీ మెటల్ రోడ్లకు కానీ. మేము ఏ సమస్య ఉన్నా సరే చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు బాగానే. చాలా బాగుంది.
అంటే ఆయన ఎలక్షన్లో కొన్ని హామీలు ఇచ్చారా మీకు? ఆ హామీలు ఏమైనా నెరవేరినాయి ఇప్పటి వరకు? మరి వంతెన కడతాము, వంతెన వేస్తామని చెప్పారు. మరి 4 సంవత్సరాలు అయింది, వంతెన పడిపోయి వైసీపీ గవర్నమెంట్లో పడిపోయింది, దానికి కదలకలేదు. మరి సార్ వచ్చిన తర్వాతే ఆ వంతెన పనులు మొదలెట్టి 1 నెలలో కంప్లీట్ అవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, రెడీ చేస్తున్నారు. ఇంకోటి సమస్య కూడా మేము ఇక్కడ కొల్లేటు ఏరియా, ఇది ముఖద్వారం గుండుగోళం. సారు మొన్న ఊళ్ళోకి పల్లెపల్లెకు పచ్చమట్ల కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ఒక పెట్టాను ఆయనకి నోటు. కొల్లేరు బఫర్ జోన్ 10 కిలోమీటర్లు ఇచ్చారు. బఫర్ జోన్ ఇవ్వకముందు ఇక్కడ తిరుమల డైరీ, తౌడు ఫ్యాక్టరీ అలాంటి ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ 10 కిలోమీటర్ల బఫర్ జోన్ ఇచ్చేపాటికి అది 5 కిలోమీటర్లు కుదిస్తే ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఉంటుంది, గుండుగోల్లో యువత అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మొన్న ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. సో చూసాం కదా, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాను కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా అని పక్కన కూర్చోకుండా ఏవేవైతే ప్రజలకు హామీ ఇచ్చానో వాటి అమలు దిశగా కూడా ఆయన ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఓన్లీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే చూస్తున్నారో ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగంగా కూడా ఆయన ఇటు అభివృద్ధి చూడాలి, సంక్షేమాన్ని కూడా రెండింటినీ భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో మరి ఆ 2 దిశగా కూడా ఆయన ముందుకు వెళుతున్నారు లేదా అనే విషయానికి వస్తే కనుక, ఉంగుటూరు నియోజకవర్గంలో కేవలం అంటే అభివృద్ధి అనేది కాకుండా అభివృద్ధి ఆయన చేసుకుంటూనే సంక్షేమం విషయంలో, ఆ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో సమస్యలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే కొత్తగా పెన్షన్లు రావట్లేదు అనేటువంటి సమస్య ఆయన వద్దకు వచ్చింది. అదేవిధంగా దానికి సంబంధించి కూడా ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అంతా బాగానే ఉంది, వర్క్ అంతా బాగానే చేస్తున్నారు, బట్ కొత్తగా పెన్షన్లు రావట్లేదు, ఆ విషయంలో కూడా కొంచెం హెల్ప్ చేయాలి, మీరు కొంచెం ఫోకస్ చేయాలనే విషయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే కనుక ఆ నియోజకవర్గంలో ధర్మరాజు పరిపాలన గత ఎమ్మెల్యే కంటే బాగుంది, ఇంకా చెప్పాలంటే చాలా బాగుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం 2 కాళ్ల మీద నడుస్తున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఉంగుటూరులో కొత్త పెన్షన్లు రావట్లేదని మరికొంతమంది చెప్తున్నారు. మొత్తానికైతే పచ్చమట్ల ధర్మరాజు పరిపాలన విషయానికి వస్తే నియోజకవర్గ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చూసారుగా ఉంగుటూరు ప్రజల మనోగతం. ఇక్కడున్న ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉందంటూ కూడా ఇక్కడున్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అభివృద్ధి అలాగే మరియు సంక్షేమం కూడా రెండు కళ్ళుగా భావిస్తూ మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో ప్రతి పనిని కూడా చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో రవికిరణ్, ఉంగుటూరు. సో చూసాం కదా, ఇక్కడ మ్యాక్సిమం ఎమ్మెల్యే పనితీరు పట్ల అయితే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా పెన్షన్ విషయంలో. దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే ఫోకస్ చేస్తే ఇక ఆయనకి గ్రాఫ్ ఇంకా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ప్రజల విషయంలో ఆ నియోజకవర్గంలో. సో ఉంగుటూరే కాదు, మంచినీళ్ళ సమస్యలు, రోడ్లు అవి ఏమన్నా ఉన్నా కూడా ప్రతి సమస్యకి ఆయన సమస్య పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక ఇది ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పనితీరుపై ప్రైమ్ 9 ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎపిసోడ్లో మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.